గాయ్స్ ఈరోజు అయితే మనం గోల్కొండ వచ్చాం. సో లోపలికి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 25 రూపీస్ పడింది పర్ పర్సన్ కి అయితే. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే ఎంట్రీ అయితే అయిపోదాం. అండ్ మీరు ఇక్కడ లోపలికి వచ్చాక సెంటర్లో నిలబడి క్లాప్ చేస్తే ఆ సౌండ్ అయితే చాలా డిఫరెంట్గా లౌడ్గా అయితే వినిపిస్తుంది. సో మీరైతే ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి. అండ్ మనం ఇప్పుడు ఇదంతా ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. అండ్ ఈ గోల్కొండ ఫోర్ట్ వచ్చేసి మనకి 13th సెంచరీలోది, అరౌండ్ ఒక 800 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో ఇక్కడ ఒక గృహ ఉంది. అండ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్, కానీ లోపలికి వచ్చాను. ఇక్కడ బ్యాట్స్ అన్ని ఎగురుతా ఉన్నాయి. సి మీరు చూసినట్టయితే ఇక్కడ లోపల గబ్బిలాలన్నీ ఎగురుతూ ఉన్నాయి. ఈ కేవ్ లోపల కొంచెం ఇంట్రెస్టింగ్ డిస్గస్టింగ్ గా ఉంది. ఇదైతే మరి ఘోరంగా ఉంది. సరే ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం. అండ్ మీరు ఇలాంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇది షోక్ పెట్టుకున్నా అనుకోకండి, ఎండ మామూలుగా లేదు. సో మీరు కూడా వచ్చినప్పుడు సన్ గ్లాసెస్ అండ్ క్యాప్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేసుకోండి. వాటర్ బాటిల్ కూడా మస్ట్ అండ్ షుడ్ తెచ్చుకోండి, మీరు అసలు ఉండలేరు. ఆల్మోస్ట్ ఓపిక అయిపోతుంది, కానీ ఎక్కాలన్న ఎనర్జీ ఉంది కాబట్టి లోపల నుంచి ఎక్కుతున్నాం. బట్ బీ కేర్ఫుల్, ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరూ. సో లెట్స్ గో. అండ్ ఆల్సో మీరు ఫోర్ట్ మొత్తం ఒకేసారి ఎక్కలేరు కాబట్టి అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ కానీ ఒక్కొక్కసారి బ్రేక్ తీసుకోండి. మీరు ఎండ మామూలుగా లేదు కాబట్టి ఖచ్చితంగా మొత్తం ఎక్కాలంటే కొంచెం ఓపిక ఉండాలి. సో రెస్ట్ తీసుకుంటే అయితే ఎక్కండి. ఒకేసారి ఎక్కారంటే ఓపిక ఉండదు. నేను సగంకి ఎక్కాను, ఇప్పటికైనా ఓపిక ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి అయితే వెళ్దాం. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది, అది తాగేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అలా 5 మినిట్స్ అయితే కూర్చుంటున్నాను అందుకే. సో పైన గుడి ఉందంట, సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాము. సో లెట్స్ గో. బ్రో నేను కూడా యూట్యూబర్, స్వాగి బెల్లిక్ 9. ఈడు కూడా మా తమ్ముడే యూట్యూబర్ స్వాగి బెల్లిక్ 9. సర్లే, ఇది కూడా ఏదో వ్లాగ్ చేసుకుంటా అంటే చేసుకోమన్నా. సో ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్దాం. సో ఆ గుడి ఇదే అనమాట. మనం ఇంకా పైకి అయితే వెళ్దాం. నాకు చెప్పాను కదా మీకు ఇక్కడ గుడి ఉందని. ఇదే అనమాట ఆ గుడి. మనం ఈ గుడి పైకి కూడా వెళ్ళి చూద్దాం. కాళ్ళు అయితే మామూలుగా కాలట్లేదు, సర్ అంటున్నాయి. బట్ వ్యూ బాగుంది కాబట్టి ఆ నొప్పులు ఏం తెలియట్లేదు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా పైన ఉంది, అది కూడా వెళ్ళి చూద్దాం. అండ్ టెంపుల్ దాటి పైకి వచ్చాక మీకు ఇక్కడ కూల్ వాటర్ అవైలబుల్గా ఉంది. బట్ మీరు వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవాల్సిందే. వాటర్ బాటిల్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు వాటర్ తాగొచ్చు. సో బెటర్ మీరు పైకి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ వేస్ట్గా పడేయకుండా క్యారీ చేసుకొని పైకి తెచ్చుకోండి. సో ఫైనల్లీ గోల్కొండ టాప్ అయితే రీచ్ అయిపోయాను. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఫుల్ హైదరాబాద్ కూల్గా కనిపిస్తుంది. హాట్గా తగులుతుంది కదా, ఎండ మామూలు కొట్టట్లేదు. బట్ చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే. అండ్ ఆ టెంపుల్ ఎక్కాక ఇంకా పైన ఉంది ఇది. సో నేను అక్కడి వరకు ఎండ్ అనుకున్నా, బట్ అక్కడికి ఎక్కాక ఇంకా పైన ఉంది. సో టాప్ నుంచి వ్యూ అయితే ఇదే, క్రేజ్ ఉంది. అటుపక్క అయితే ఇంకా చాలా బాగుంది. సో ఎంత పైనుంచి హైదరాబాద్ చూస్తుంటే చాలా బాగుంది అసలు. మనం అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. సో అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు, నేను మాత్రం ఒక్కడనే కెమెరా పట్టుకొని తిరుగుతున్నా. సో
సో ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇలాంటి కంటెంట్ నేను ఇంకా మరికొన్ని చేయాలంటే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డూ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.